మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఉత్తర కొరియాలో అడుగు పెట్టగానే మొబైల్ ఇంటర్నెట్ వినియోగానికి దూరం అవ్వాల్సిందే. అంటే ఓ రకంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రోడ్ల మీద కేవలం ప్రభుత్వ వాహనాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రజలంతా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లోనే ప్రయాణించాలి. కావాలంటే సైకిల్ పైన తిరగొచ్చు. అక్కడ దుకాణాలు కూడా చాలా వరకు ప్రభుత్వానికి చెందినవే. ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రోడ్డుపైన ఫోటోలు తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సీక్రెట్ కెమెరాతో ఏవైనా ఫోటోలు తీయడానికి ప్రయత్నిస్తే ప్రమాదంలో చిక్కుకోక తప్పదు. రోడ్ల మీద నడిచేటప్పుడు ఎక్కడైనా కిమ్ జోంగ్ విగ్రహాలు కనిపిస్తే తల వంచి నమస్కరించడం తప్పనిసరి. కొత్తగా పెళ్లైన జంటలు కూడా తొలి ఆశీర్వాదం దేశానికి చెందిన కొందరు ప్రముఖుల నేతల విగ్రహాల నుంచి తీసుకోవాలి. బయటి వాళ్ళు అక్కడి ప్రజలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ విధానాలు పథకాల గురించి వాళ్లతో మాట్లాడితే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. బయటి దేశాలతో అక్కడి వారికి సంబంధాలు తక్కువ. సాధారణంగా అక్కడి వాళ్ళు వేరే దేశాలకు వెళ్లరు. విదేశీయులు కూడా అక్కడికి రారు. చాలా కొద్ది మంది మాత్రమే రిస్క్ తీసుకుని ధైర్యం చేసి ఉత్తర కొరియాలో అడుగు పెడతారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో రోడ్లు పరిసరాలు చాలా శుభ్రంగా ఉంటాయి. ప్రభుత్వం పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలకు నీళ్లు, విద్యుత్ సదుపాయం పూర్తిగా ఉచితం. ఇలాంటి కొన్ని అంశాల కారణంగా అది బాగా అభివృద్ధి చెందిన నగరంలా కనిపిస్తుంది. ఒకవేళ ఒలింపిక్స్ కు వెళ్లినా కేవలం 2 స్కేటర్లకు మాత్రమే ఆ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ విషయం పక్కన పెడితే అసలు క్రీడల్లో ఉత్తర కొరియా ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే చాలా క్రీడల్లో ఉత్తర కొరియా ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటారు. కొన్ని క్రీడల్లో తరచూ ఆ దేశస్థులదే పైచేయి. సమ్మర్ ఒలింపిక్స్ నే పరిగణలోకి తీసుకుంటే భారత్ లాంటి పెద్ద దేశాల కంటే ఉత్తర కొరియా ప్రదర్శనే మెరుగ్గా ఉంది. ఆ దేశం ఇప్పటిదాకా 54 ఒలింపిక్స్ పథకాలను కైవసం చేసుకుంది. ఉత్తర కొరియాలో అంతర్గత ఇంటర్నెట్ వ్యవస్థ ఉంది. దానికి అంతర్జాతీయ నెట్వర్క్తో అనుసంధానం ఉండదు. పైగా ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్లు ఆ దేశంలో నిషేధం. మరి ఉత్తర కొరియా ప్రపంచంతో ఎలా అనుసంధానం అవుతోంది? ఎవరు ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నారు? తాజాగా వచ్చిన వార్తల ప్రకారం రష్యా నుంచి ఉత్తర కొరియా ఇంటర్నెట్ తో అనుసంధానం అవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్ ను పరిశీలించే సంస్థ డైన్ రీసెర్చ్ వెల్లడించింది. కొరియాలోకి వేరే దేశం నుండి ఎవరైనా పర్యాటకులు వస్తే వారితో ఎవరు మాట్లాడరు. అలాగే వారు కూడా ఎవరితో మాట్లాడకూడదు అనేది కూడా ఉంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.